ఇంకా స్టార్ట్ చేయలేగా భయ్యా నువ్వు? చెయ్యో భయ్యా ఇంకా స్టార్ట్ చేయవు. న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి కూడా అయిపోయింది, ఇంకా నాకు మోటివేషన్ వస్తలే అంటావు. అదే నువ్వు తాగనీకి, తిననీకి, తిరగనీకి అయితే మోటివేషన్ ఇలా గుద్దు మోటివేషన్ వస్తుంది. ఇది ఒక మంచి పని చేయరా, పొద్దున్న ఎవరా వర్కౌట్ చేయాలంటే దానికి మాత్రం మోటివేషనే రాదు నీకు. నీకు అర్థమైతేలే బయట ఎట్లా కాలుష్యం మొత్తం ఎంత కల్తీ అయిపోయిందో. తినే తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి మొత్తం కలుషితం అయిపోయింది. బీపీ, షుగర్లు అరే చిన్న చిన్న వయసులోకి వస్తున్నాయి. నీకు నీ ఆరోగ్యం మంచిగా ఉంది, ఇంకా ఎందుకు ఇంత ఖరాబ్ చేసుకుని నాకు అర్థమైతలే. ఒక్కసారి మంచం మీద పడ్డావానికి డాక్టర్లు ఆస్తులు రాసుకుంటారు. దాంతోపాటు నువ్వు ఈ ఫుడ్ తిని బాబు, ఈ వర్కౌట్ చేయ బాబు అని ఒక రిస్ట్రిక్షన్ పెడతాడు. అప్పుడు నువ్వు చచ్చినట్టు చేస్తావు. సో నీకు తినడానికి మంచి ఫుడ్ ఉండదు, కానీ ఈ ఫుడ్ ఆకుకూరలు తినుకుంటా అవి తినుకుంటా నువ్వు వర్కౌట్ చేయాలి. అప్పుడు నీ చుక్కలు అనిపిస్తాయి. సో ఇప్పుడైనా హెల్త్ మంచిగా ఉంది, సో ఇప్పటి నుంచే నువ్వు అవేర్నెస్ తెచ్చుకొని వర్కౌట్ స్టార్ట్ చేసినావు అనుకో, నీ హెల్త్ బాగుంటుంది, దాంతోపాటు నీ ఫ్యామిలీ బాగుంటుంది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు వీక్ అయినావు అనుకో, మీ ఫ్యామిలీ కూడా వీక్ అవుతుంది. సో తెలుసుకోండి, మన ఒక్కలే వీక్ అయినట్టు కదా, ఏదైనా వీక్ అయితే మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక చైన్ ఉంటుంది, అదంతా వీక్ అవుతుంది. ఒక్కసారి అవేర్నెస్ తెచ్చుకోండి. సో మీ ఫ్యామిలీకి నువ్వు స్ట్రాంగ్గా పిల్లర్ లాగా ఉంటావు, వీక్ అయిపోయి నువ్వు వాళ్ళకి డిపెండ్ అయి ఉంటావా, అది నీ మీద డిపెండ్ అయి ఉంది. సో జిమ్ జాయిన్ అయిన భయ్య, నా వర్కౌట్ ఏం చేయాలి తెలియదంటే నాకు కామెంట్ చేయి, లేదంటే డైరెక్ట్ డిఎం చేయి, డైరెక్ట్ మెసేజ్ చేయి. నేను రెస్పాన్స్ అప్పుడు అప్పుడు అడుగు నా గురించి. సరే జాయిన్ అని చెప్పేసి. సో ఇప్పటికైనా జాయిన్ గా లెట్స్ టాక్ రజనీ ఫిజిక్ వస్తానా, కలిసి ఉందాం, కలిసి ఫిట్ ఉందాం.